నమస్తే వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉన్నత విద్యా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ఏపీలోని విశ్వవిద్యాలయాలన్నింటినీ కలిపి ఒకే చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు. దసరా ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని శివనాథ్. దసరా ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడతామని వ్యాఖ్య. నీళ్లు లేవు స్వామి, నీకు పుణ్యముంటది. ఈ మాటలు నన్ను చాలా ఎమోషనల్ గా మరియు గిల్టీగా మార్చాయన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలోని విశ్వవిద్యాలయాల అన్నింటినీ కలిపి ఒకే చట్టాన్ని తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఉన్నత విద్యలో కరికులం మార్పునకు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించనున్నారు. పీపీపీ విధానంలో కృత్రిమ మేధా విశ్వవిద్యాలయం ఏర్పాటు సన్నాహాలు చేస్తున్నారు. ఉన్నత విద్యా అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వర్సిటీలన్నింటినీ ఒకే చట్టం కింద తీసుకురావాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల మార్పుపై నిపుణులతో కమిటీ వేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యా విధానం గాడి తప్పిందన్న చంద్రబాబు నాయుడు రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో వర్సిటీలో వీసీలను ఎంపిక చేయాలని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 48 ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, 2061 కళాశాలలు ఉండగా 19.29 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని సీఎం వెల్లడించారు. అనేక సమస్యల వల్ల ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు పడిపోయాయని వ్యాఖ్యానించారు. వీటిని సరిదిద్ది జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగ్లు సాధించేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. మారుతున్న కాలానికి డిమాండ్కు అనుగుణంగా కోర్సులు, కరికులం మార్చేందుకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి దేశ విదేశాల్లో అధ్యయనం చేయాలని తెలిపారు. వీరిచ్చే నివేదిక ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్ లో మార్పులు చేయాలని ఆదేశించారు. దసరా ఉత్సవాలను ఈ సంవత్సరం అత్యంత వైభవపేతంగా నిర్వహించే విధంగా సకల చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రజలు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఉత్సవాలలో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. దసరా ఉత్సవాల పోస్టర్ను, పాంప్లెట్లను ఆవిష్కరణ కార్యక్రమం అమ్మవారి సన్నిధి ఇంద్రకీలాద్రిపై జరిగింది. ఎంపీ శివనాథ్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి, గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము, ఈవో రామారావు, దేవస్థాన స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ఈ కోటేశ్వరులు తదితరులు వీటిని ఆవిష్కరించారు. సమన్వయంతో దసరా మహోత్సవాలను విజయవంతంగా పూర్తి చేస్తామని విజయవాడ ఎంపీ శివనాథ్ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న కార్యాలయంలో మహోత్సవాల పాంప్లెట్ల కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ త్వరలో దసరా ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. దురదృష్టవశాత్తు వరదల వల్ల కొంత ఆలస్యమైందని అన్నారు. దేవాదాయ శాఖ, పోలీసు సిబ్బందికి అన్ని గైడ్ లైన్స్ ఇప్పటికే ఇచ్చామన్నారు. దసరా మహోత్సవాలను అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పూర్తి చేస్తామన్నారు. వెస్ట్ ఎమ్మెల్యే వై సుజనా చౌదరి మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, ఈ సందర్భంగా ఉత్సవాలు విజయవంతం చేసేందుకు సకల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లుగా తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేసే అంశంపై ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వొచ్చన్నారు. గతంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టామన్నారు. గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ఉండటం వల్లే ప్రజలు ఘోర విపత్తు నుండి బయటపడ్డారని తెలియజేశారు. దుర్గా మల్లేశ్వరి స్వామివారి ఆలయం ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర దసరా ఉత్సవాలు ప్రారంభం 3వ తారీఖు నుంచి 12వ తారీఖు జరుగుతున్న సందర్భంగా ఇవాళ ఏర్పాట్లు పర్యవేక్షణ, అంతేకాకుండా ఉత్సవ కమిటీ, ఉత్సవ బ్రోచర్లకి రిలీజ్కి గౌరవ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు, గుడివాడ ఎమ్మెల్యే రాము గారు అందరి మధ్య ఈ బ్రోచర్ ఓపెన్ చేయటం చాలా ఆనందంగా ఉంది. నిజంగా విజయవాడ అంటేనే కనకదుర్గ దేవాలయం. విజయదశమి వేడుకలు విజయవాడలో ఎప్పుడూ ఘనంగా జరుగుతాయి. అటువంటి విజయవాడలో కనకదుర్గ వేడుకలకి మళ్ళీ ఒక అలంకారం తెచ్చే విధంగా మేమందరం కలిసికట్టుగా ఉండి కొన్ని ఇబ్బందులు వరదల వల్ల ఏర్పడినా కూడా వాటిని అధిగమించి భక్తులకి సౌకర్యాలలో ఎటువంటి లోటు లేకుండా ఈ దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. తప్పకుండా దీనికి అందరూ సహకరిస్తున్న రెవెన్యూ సిబ్బందికి కానీ, దేవాదాయ శాఖ వారికి కానీ, పోలీసు వారికి కానీ వీళ్ళందరూ కూడా కష్టపడి రేపు రాబోయే దసరా ఉత్సవాల్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమందరం కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధులందరం కూడా తప్పకుండా దసరా ఉత్సవాలకి విజయవాడ మారు పేరు కాబట్టి అటువంటి ఉత్సవాలకు విజయవాడ రావాలని అందరూ దేశం మొత్తం మీద భక్తులందరూ వచ్చే విధంగా మనం దసరా ఉత్సవాలు జరుపుకుందాం. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ
ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ముఖ్యంగా పాత్ర పోషించారు. వారందరి ఆదర్శం మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో దసరా ఉత్సవాలు జరుపుకోవడానికి సమయం ఆసనింది. 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి, 9 రోజులు. ఈ ఉత్సవాలు ఎప్పుడులాగా కాకుండా మరింత వైభవంగా ఇంకా బాగా చేయాలని చెప్పి వచ్చిన భక్తులందరికీ కూడా సదుపాయాలు ఇంకెక్కువ ఇవ్వాలని చెప్పి దర్శనం అది కూడా ఇబ్బంది లేకుండా బాగా చేయించాలని చెప్పి ఆల్రెడీ ఈఓ గారితో కలెక్టర్ గారితో అందరితో మీటింగ్లు పెట్టడం జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామివారి ఈ దేవస్థానంలో రేపు జరగబోయే దసరా మహోత్సవాలకి సన్నాహాలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అందరూ ఎంతో పవిత్రంగా భావించే ఈ ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఎప్పుడు ఈ దసరా మహోత్సవాలు ఎప్పుడు ఘనంగా జరుగుతూ ఉంటాయి. సో ఈసారి మరింత ఘనంగా, ముఖ్యంగా వరదల వల్ల బాధలు పడ్డ విజయవాడ టౌను సిటీ మొత్తం ఇంత తొందరగా బయటపడి చంద్రబాబు గారి నాయకత్వ ప్రతిభతోటి బయటపడింది. అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికీ ఉన్నాయని భావిస్తూ ఉన్నాం. అంత పెద్ద కష్టం వచ్చినా కానీ ఇంత తొందరగా కోలుకుని మళ్ళీ ఈ సంబరాలకి నిజంగా రెడీ అవ్వటం అంటే అది కేవలం ఆ తల్లి మహాత్యం కింద మనం భావించాలి. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు గత ప్రభుత్వ హయాంలో సమస్యలతో తల్లడిల్లిపోయారు. కొన్ని చోట్ల తాగేందుకు మంచినీరు లేని పరిస్థితి నెలకొంది. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆ సమయంలో నీళ్లు లేవు స్వామి, నీకు పుణ్యం ఉంటది అనే స్థానికుల మాట జనసేనాని కలిచివేసింది. ఆ మాటలతో చలించిపోయిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్న మిగతా సమస్యలపై దృష్టి సారించారు. కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టాలని కోరారు. అలా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే ప్రధాన సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు. అన్నమయ్య పింఛన్ డ్యామ్ గురించి నేను వెళ్ళి పర్యటనకు తిరిగి వస్తూ ఉంటే ఒక 10 మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడుస్తాను ఆపింది బండి. ఏమ్మా ఏంటంటే నీళ్ళు లేవయ్యా, కొంచెం నీళ్ళు ఇప్పించు, నీళ్ళు ఇప్పించని మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది ఆవిడని చూస్తే. నెంబర్ ఎంత? మీ ఫోన్ నెంబర్ వద్దు. 976 అంటే ఒక నీళ్లు తాగటానికి అంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక 5.5 అడుగులు 6 అడుగులు ఎత్తుంది అంతే. 10 కుటుంబాలు ఉంటాయి, దాన్ని ఎవరు పట్టించుకోరు. నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా డిప్యూటీ సీఎం ఆఫీస్ ద్వారా కూర్చోబెట్టి పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా 10 రోజుల్లో లెస్ దెన్ 7-8 డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు తనకు సముచిత స్థానం కల్పించారని మాజీ ఎంపీ కొనగళ్ల నారాయణ పేర్కొన్నారు. పార్టీకి చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని తనకు మంచి పదవి ఇచ్చారని అన్నారు. ఆర్టీసీ చైర్మన్ పదవి తనకు కేటాయించడం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కోసం పనిచేసిన వారిని ఎంత పెద్ద పీట వేస్తారో అర్థమవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు. ఏపీఎస్సీ ఆర్టీసీ చైర్మన్ గా కొనగళ్ల నారాయణను సీఎం చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో కొనగళ్ల నారాయణ స్పందించారు. నాకు ముందు నుంచి కూడా రాజకీయంగా మంచి అవకాశాలు ఇచ్చారు. 3 సార్లు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. 2 సార్లు గెలిచి నేను పార్లమెంట్కి కూడా వెళ్ళాను. పార్లమెంట్లో ప్యానల్ ఆఫ్ స్పీకర్స్లో నా పేరు కూడా సూచించి స్పీకర్ స్థానంలో కూర్చుని పార్లమెంటును నడిపే అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. మొన్న అలయన్స్లో నేను పోటీ నుంచి తప్పుకున్నాను. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు నన్ను అభినందిస్తూ నారాయణరావు గారు లాంటి వ్యక్తికి రాజకీయంగా ఎప్పుడు కూడా మంచి అవకాశాలు వస్తాయి, నేను అవకాశం కల్పిస్తాను, ఈసారి ఆయన సహకరించినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క త్యాగాన్ని గుర్తుంచుకొని భవిష్యత్తులో రాజకీయంగా మంచి అవకాశాలు ఇస్తానని చెప్పారు. ఇవాళ ఏపీ స్టేట్ ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చి నన్ను చాలా గౌరవించారు, చాలా సముచితమైన స్థానం కల్పించారు. చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాను. నాకు మంచి స్థానం కల్పించి నన్ను గౌరవించినందుకు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో
పార్లమెంట్లో నేను చేసిన పోరాటానికి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకుని చాలా సభల్లో నా గురించి నారాయణరావు గారి పోరాటం నాకు కూడా స్ఫూర్తినిచ్చింది అని చెప్పి నన్ను అభినందించడం జరిగింది. ఆయన కూడా మొన్న ఎన్నికల్లో బేషరతుగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడమే జయంగా పనిచేశాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాకు ఈ అవకాశం ఇచ్చింది. నేను దానికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. జంతుల కవ్వు అత్యుత్తమం అంటూ మాజీ ఏఏసీ పన్నువల సుధాకర్ రెడ్డి తాడేపల్లి గూటి పలుకులు పలుకుతున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. తిరుమల లడ్డు వివాదంలో తమను తాము ఎలా సమర్థించుకోవాలో తెలియక వైసీపీ నేతలు బిగ్ బాస్ షోకు పనికొచ్చేలా రకరకాల వేషాలు వేస్తున్నారని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. పార్టీ అధికార ప్రతినిధులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, దీపక్ రెడ్డి కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జంతువుల కొవ్వు బంగారం, ఆవు నెయ్యి ఇత్తడి అంటూ పొన్నవోలు మాట్లాడిన మాటలు చూసి ప్రజలు నిర్వేరిపోతున్నారు. ఆవు నెయ్యి కంటే జంతువుల కొవ్వు రేటు 10 ఎక్కువ అన్నట్లు పొన్నవోలు సిగ్గువిడిచి మాట్లాడుతున్నారు. ఆన్లైన్లో ధరలు తనిఖీ చేస్తే జంతువుల కొవ్వు 1 కిలో 50 నుంచి కూడా దొరుకుతుంది. దానిని తీసుకువచ్చి నెయ్యిలో కలిపి తక్కువ ధరకు తిరుమల ఆలయానికి సరఫరా చేస్తున్నారని ఇప్పటికే ఆధారాలతో సహా బయటపడింది. అందుకే కిలో నెయ్యి 319 రూపాయలకి తిరుమలకు సరఫరా చేస్తున్నారు. దీనిని కప్పిపుచ్చుకోవటానికి పొన్నవోలు తాడేపల్లి గూటి నుంచి రాసి పంపించిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. జగన్కు ఈ వ్యవహారంలో తనను తాను ఎలా సమర్థించుకోవాలో తెలియక తన రోత పత్రికలో అడ్డగోలు రాతలు రాస్తున్నారని అన్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడండి? ఎంత బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన గారు కోర్టులో పిటిషన్ వేస్తాడు. పిటిషన్ వేసి బయటకు వచ్చి మీడియా దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వింటే నిజంగా ఇది 100 రూపాయలు చెంబు అని చెప్పాను. నేను దాన్ని బంగారు కలిపి చెంబులో కలిపి చెంబు తయారు చేయడం నేను అమ్ముతానా? కామన్ సెన్స్ భక్తున్నాడు. వేరాస్ ది పిగ్ ఫ్యాట్ ఆయిల్ ఇస్ 450 to 1200 rupees per kg. Yes, you can see it. చూసారా ఏమంటున్నాడో? ఎవరైనా బంగారంలో రాగి కలుపుతారు కానీ రాగిలో బంగారం కలుపుతారా అని పెద్ద లాజిక్ మళ్ళీ దీనికి. అంటే ఆయన ఉద్దేశంలో ఏంటండి? పంది కొవ్వు బంగారం అంట, బీఫ్ టారో బంగారం, బంగారం లాంటి పంది కొవ్వుని రాగి లాంటి ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా? ఎంత దుర్మార్గం అండి, దుర్మార్గుడా, పాపాత్ముడా, ఏం మాట్లాడుతూ ఉన్నారా నువ్వు? హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంది చాలుక పంది కొవ్వుని బంగారం అంటావా? యూజ్లెస్ ఫెలో. చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కూడా ప్రతిరోజు హిందువుల గుండెల్లో గుణపాలు పెట్టి గుచ్చుతారా మీరు? పంది కొవ్వు బంగారం అంట, బంగారం లాంటి పంది కొవ్వుని ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా అని చెప్పి మళ్ళీ ఒక లాజిక్. ఏ తాడేపల్లి కొంప నుంచి వచ్చిందా నీకు స్క్రిప్టు? నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే మాట్లాడావా? అంతే కదా. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాందే తమరు చదవరు కదా. అంటే అర్థం చేసుకోండి ఒక్కసారి ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి పంది కొవ్వు బంగారం. ఆయన చిలక లాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆ చిలక పలుకులు పలుకుతున్నారు. 1200 రూపాయలు విలువైనటువంటి పంది కొవ్వుని ఎవడైనా ఆవు నెయ్యిలో కలుపుతాడా అని చెప్పి మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం. ఏంటో మాట్లాడేది? ఇవాళ ఆన్లైన్లో చూడండి, యానిమల్ ఫ్యాట్ ఎంతకు దొరుకుతుందో. టాలో ఆయిల్ కేజీ 85 రూపాయలు. ఇవి చదవటానికి నాకు చాలా బాధగా ఉందండి. చదవటానికి నాకు చాలా బాధగా ఉంది. 70-80 రూపాయలకు దొరికేటటువంటి ఈ యానిమల్ ఫ్యాట్స్ని తీసుకొచ్చి ఆవు నెయ్యిలో, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో కలిపి వీళ్ళ కాసుల కక్కుర్తి కోసం ఇంత పాపం చేసి మళ్ళీ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారా? టెండర్ డాక్యుమెంట్లని మార్చేసి, ఎవడు మార్చమన్నాడా టెండర్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి కండిషన్స్? వైవి సుబ్బారెడ్డి సంతకం పెట్టినటువంటి రెజల్యూషన్ నెంబర్ 371 డేటెడ్ 29/2/2020 సంతకం పెట్టాడా లేదా వైవి సుబ్బారెడ్డి? భారీ వర్షానికి విజయవాడలోని నున్న సమీపంలోని పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వికాస్ కాలేజీ సమీపంలో పెద్దవాగు పొంగి రోడ్డుపైకి 10 అడుగుల మేర ప్రవహిస్తుంది. దీంతో దాదాపు 100 మంది కాలేజ్ విద్యార్థులు, పొలాలకు వెళ్లిన 50 మంది రైతులు చిక్కుకుపోయారు. ఈ రోజు కురిసిన భారీ వర్షానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని నున్న సమీపంలో ఉన్న వికాస్ కాలేజ్ రోడ్లో ఒక్కసారిగా పెద్దవాగు పొంగింది. ఒకేసారి కురిసిన భారీ వర్షానికి 10 అడుగుల మేర రోడ్డుపైకి వరద నీరు చేరింది. వాగు అనుకోకుండా ఒక్కసారిగా పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
సుమారు 150 మందికి పైగా కాలేజీ విద్యార్థులు, పొలాలకు వెళ్లి వచ్చే రైతులు అవతల ఒడ్డున చిక్కుకుపోయారు. 2 గంటలుగా వాగు ఉధృతి పెరుగుతూనే ఉంది. సహాయం కోసం విద్యార్థులు, రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వరదలో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు స్థానికులు చర్యలు చేపట్టారు. సమాచారాన్ని అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వరద ఉధృతిలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చారు. పెద్దవాగు ఉధృతిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన స్పందించారు. ఘటనా స్థలానికి రెవెన్యూ, పోలీసు సిబ్బంది హుటాహుటిన వెళ్లి స్థానికుల సహకారంతో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ట్రాక్టర్ల ద్వారా విద్యార్థులు, రైతులను ఒడ్డుకు చేర్చారు. ఈ క్రమంలో చాప్టాపై నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మరో 2 గంటల్లో వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రత్యేక హోదా అంశంపై నేడు హైకోర్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ దాఖలు చేయమంటే చేయలేదని, న్యాయమూర్తులను ఆదేశాలను బేఖాతరు చేయడం సరికాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కంటే మీకు లడ్డూ కాంట్రవర్సీ ముఖ్యమైందా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పై తనకు గౌరవం ఉందని, సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ తిరుపతిని యూనియన్ టెరిటరీగా చేయాలని సూచించారు. అలా చేస్తే తిరుపతి 3.5 లక్షల కోట్ల ఆస్తి కాపాడిన వారవుతారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు ఆపటం లేదని వారు ప్రశ్నించారు. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 17లో సెకండ్ మోస్ట్ సీనియర్ జస్టిస్ బెంచ్ నరేంద్రజీ, కిరణ్మయ్యజీ వారి ముందు ఐటమ్ 56 ప్రత్యేక హోదా ఎందుకు కావాలి, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ద్వారా 1 కోటి ఉద్యోగాలు ఎలాగొస్తాయి, 100 కంపెనీలు ఎలాగొస్తాయి, 13 లక్షల కోట్లు అప్పు ఎలా తీరుతుంది, అభివృద్ధి ఎలా జరుగుతుంది, కంపెనీ ఓనర్స్ మొదలుకొని కార్మికుల వరకు, ఉద్యోగులు మొదలుకొని నిరుద్యోగుల వరకు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొదలుకొని అందరికీ ఏ విధంగా లాభాలు వస్తాయి అని నేను సెప్టెంబర్ 10ని వివరించాను. బిల్లు ఫైల్ చేసి మరలా ఈ రోజు కౌంటర్ ఫైల్ చేయమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ మినిస్టర్ స్టేట్ గవర్నమెంట్ కి నోటీసులు ఇస్తే, సెంట్రల్ గవర్నమెంట్ కు నోటీసులు ఇస్తే, నోటీసులు పట్టించుకోకుండా కనీసం కౌంటర్ ఫైల్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి మాకు ప్రత్యేక హోదా కావాలి అని కౌంటర్ కూడా ఆయన ఫైల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారని కోర్టు వారు, గవర్నమెంట్ ప్లేడర్ ఎక్కడున్నాడంటే కనబడ్డు 10 నిమిషాలు నా ఆర్గ్యుమెంట్స్ తర్వాత వస్తే మీరు రారా, గౌరవం లేదా సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ బెంచ్ డివిజనల్ బెంచ్ కి ఆర్డర్స్ పాస్ చేసి అలా అని ఆనరబుల్ కోర్టు, ఆనరబుల్ జస్టిస్ని ఇంత అగౌరవంగా చూడటం చంద్రబాబు నాయుడు గారు, ఇది మీకు తగదు. ప్రత్యేక హోదా మీరు తేలేకపోయారు. మోదీ గారు ఇస్తానన్నారు, పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తానన్నారు, మీరు ఫైట్ చేస్తానన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు తేలేకపోయారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తేలేకపోయారు. 6 కోట్ల ఆంధ్రులు సర్వనాశనం అయిపోతుంటే మీరు లడ్డూ కాంట్రవర్సీ చేస్తారా? జూలై 23ని నేను ఇన్వెస్టిగేట్ చేశాను. లడ్డూ విషయం మీకు తెలిసినప్పుడు మీరు 100 రోజులు పూర్తయినంత వరకు ఎందుకు మీరు ఈ ప్రశ్నించలేదు? ఈరోజు నేను పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశాను, షాక్ అవుతున్నాను. ఎవరో ఏదో ఇచ్చిన స్క్రిప్ట్ చదవద్దు తమ్ముడు, నువ్వంటే నాకు గౌరవం, నేనంటే నీకు మహా గౌరవం, ఇప్పటికీ మర్చిపోలేను. మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఇంటికి రమ్మంటే వచ్చా, ప్రేమలు చేశా. చిరంజీవి, అల్లు అరవింద్ 10 నిమిషాలు వెళ్ళిపోతే నువ్వు గంట కూర్చున్నావు. తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో 6 మినిస్టర్లు, ఎంపీలు ఉంటుండగా నేను విఐపి రూమ్ కి రాగానే నువ్వు నిలబడి నీ కుర్చీ ఇచ్చావు. అలాంటిది నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఈ రోజు సనాతన ధర్మం గురించి నీకేం తెలుసు? జగద్గురు స్వామి శంకరాచార్య 100 కోట్ల హైందవుల అధిపతి 20 సంవత్సరాలు నా చారిటీ సిటీకి వచ్చిన ఆశీస్సులు తీసుకున్నారు. 5 ఆర్ఎస్ఎస్ చీఫ్ లీడర్స్ లో 4 ఆశీస్సులు తీసుకున్నారు. తమిళనాడు ఏ విధంగా పాండుచేరికి యూనియన్ టెరిటరీకి హెడ్, తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేస్తే 3 లక్షల కోట్ల ఆస్తి కాపాడుతాం. ఈ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గొడవలు లేకుండా ఉంటది. తిరుపతి దేవస్థానంలో అపవిత్రం అంటూ జరిగింది అంటే నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చిన్నప్పుడే మా నాన్నగారు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు తిరుపతి నన్ను తీసుకెళ్లి పాపనాశనంలో మునిగి బాప్తిసం తీసుకొని శ్రీనివాస్ అని నాకు పేరు పెట్టారు. అన్ని మతాలకి గౌరవిస్తాను.
అందుకనే ప్రపంచ శాంతి దూతగా పేరు పొందారు. తిరుమల లడ్డు విషయంలో ఇంత దుమారం చెలరేగుతుంటే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ధర్మారెడ్డి ఏమయ్యాడని మాట్లాడా అని వారు నిలదీశారు. ధర్మారెడ్డి ప్రజల్లోకి వచ్చి అప్పుడు జరిగిన విషయాలు చెప్పాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ వ్యవహారానికి సంబంధించి న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో దుమ్మెత్తారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి నోటుకొచ్చిన విధంగా వాగుతున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాగే కోతలు కూస్తారన్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని జగన్ కు పాలేరులాగా పనిచేశారంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఊరూరా తిరిగి ప్రచారం చేశారని అన్నారు. తిరుమల లడ్డు విషయంలో ఇంత దుమారం చెలరేగుతుంటే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఎక్కడున్నాడని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధర్మారెడ్డి ఏమయ్యాడని మాట్లాడా అని నిలదీశారు. వివేక తరహాలో ఆయనను కూడా చంపేశారనే అనుమానం తమకుందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ధర్మారెడ్డి ప్రజల్లోకి వచ్చి అప్పుడు జరిగిన విషయాలు చెప్పాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. కొంతమందిని వైసీపీ కార్యకర్తలను వాడుకున్నట్టు వాడుకోవడమే కాకుండా ఈయన కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తలాగే పనిచేశారు. ఇవాళ ఈవో ధర్మారెడ్డి అండి, ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన దర్శనానికి వెళ్తే ఈవో ధర్మారెడ్డి ఈవో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 2-3 సార్లు తిరుపతి వెళ్ళడానికి కూడా నిలబోయి క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే ఈయనకు ఇవ్వాల్సినటువంటి ప్రోగ్రాం, ఈయనకు ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వలేనటువంటి వ్యక్తి ధర్మారెడ్డి. ఇలాంటి వాళ్ళు అందరూ ఏరేసుకున్నాడు. సిఎస్ఆర్ ఆంజనేయ ఉన్నాడు, ఎవరు నాకు చేయకుండా ఆఫీసర్ కట్టాడు, అరెస్టులు. కాబట్టి ఇలా ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి. ఏడువే కాకుండా పిఎస్ఆర్ ఆంజనేయాన్ని కస్టడీకి తీసుకోవాలి. ఇంకా 2009 నుంచి 2024 వరకు ఎలాంటి అరాచకాలు చేశారో అరాచకాలన్నీ కూడా దీని దగ్గరికి రాబట్టాలి. ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నాడో ముందు ప్రశ్నలకు రావాలి. ధర్మారెడ్డి దాచారా, ధర్మారెడ్డి ఏమో వాస్తవాలు చెప్తారని వివేకానంద రెడ్డి లాగా చంపేశారా? నాకు అనుమానం ఉంది. ధర్మారెడ్డి గారిలో జరిగినటువంటి దీని మీద ధర్మారెడ్డి అసలు ప్రశ్న ముందు ఎందుకు పెట్టరా? కాబట్టి ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. బాపులపాడు మండలం వీరవల్లిలోని వాణి విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసిన వరద బాధితులకు సహాయం అందజేసేందుకు విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎల్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ రోజు ఎదుటి మనిషికి సహాయం చేయడానికి ఎవరు రాని రోజులు, అలాంటి పరిస్థితుల్లో మీరు అందించిన సహాయం మరోలేనిదని ఆయన వ్యాఖ్యానించారు. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలోని వాణి విద్యానికేతన్ స్కూల్ నందు ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డెమోక్రాటిక్ వారి ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు సేకరించిన 8,65,616 రూపాయల చెక్కును శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, ఇంత చిన్న వయసులో కూడా పెద్ద మనసు చేసుకుని వరద బాధితులు ఆదుకునేందుకు ముందుకొచ్చిన మీ పెద్ద మనసుని అభినందిస్తున్నాను. పిల్లలకు ఇలాంటి మంచి బుద్ధులు నేర్పిస్తున్న టీచర్స్ అలాగే తల్లిదండ్రులను అభినందిస్తున్నానని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి జీవితంలో ఎదగాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ రోజు ఎదుటి మనిషికి సహాయం చేయడానికి ఎవరో రాని రోజులు, అలాంటి పరిస్థితుల్లో మీరు అందించిన సహాయం మరువలేనిదని ఆయన వ్యాఖ్యానించారు. మీరందరూ మీ ప్రైవేట్ మనీని సీఎం నిజంగా చాలా గ్రేట్. పర్సనలీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్ హూ పార్టిసిపేటెడ్ పర్సనలీ కంగ్రాచులేట్. అలాగే సమాజంలో గతంలో స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఇప్పుడంటే ప్రభుత్వాలు ప్రజాప్రభుత్వాలు బడ్జెట్లు పెరిగిన తర్వాత ప్రభుత్వాలు స్కూల్ ఏది చేస్తున్నాయి. కాలగమనంలో మార్పులు, గవర్నమెంట్ ప్రియారిటీలు మారిపోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్ కన్నా ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కానీ జాబ్ ఆపర్చునిటీ కానీ బాధ్యత కానీ ఈ వార్డెన్ సిస్టమ్ కానీ ఇవన్నీ నేచర్లో వచ్చినాయి. అంతకుముందే లేదు, మా ముందుతో లేదు, కూర్చుని చదువుకున్నప్పుడు లేదు. ఆ రోజు చదువుకున్న వాళ్ళందరూ తాతలు కట్టించినట్లు చదువుకున్నారు. ప్రభుత్వాలు పార్టిసిపేట్ చేయగలుగుతుంది కానీ గతంలో ఏ ఊళ్ళో ఏ కాలేజ్ ఉన్నా ఏ ఊళ్ళో ఏ స్కూల్ ఉన్నా ఏదో దాకా దయార్థంతో ఇస్తేనే ఆ పరిస్థితి ఏ గ్రామంలో ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉన్నత విద్యా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ఏపీలోని విశ్వవిద్యాలయాలన్నింటినీ కలిపి ఒకే చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు. దసరా ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని శివనాథ్. దసరా ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడతామని వ్యాఖ్య.
నీళ్లు లేవు స్వామి, నీకు పుణ్యముంటది. ఈ మాటలు నన్ను చాలా ఎమోషనల్ గా మరియు గిల్టీగా మార్చాయన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.